చిరంజీవి గారికి పదవి రాకపోయినా కూడా ఆయన మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి పోతే ఆయన రారాజు, కూర్చుని ఏల్తాడు. ఇంద్రసేనారెడ్డిలా కూర్చుని ఏల్తాడు ఇండస్ట్రీని. అదే ఆయన స్టేచర్. ఏ గవర్నమెంట్ ఉండని, యూపీఏ గవర్నమెంట్ ఉండని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉండని, ఒకడు పిలిచి పద్మభూషణ్ అంటాడు, ఇంకోటి పిలిచి పద్మవిభూషణ్ అంటాడు. అది చిరంజీవి గారి రేంజ్. మీరు ఈ మీడియా ప్రాపగాండాలో లేదంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఓడించడాలో మీరు చిరంజీవి గారు రాజకీయాల్లో ఓడించచ్చు అంతే. కానీ జనాల్లో హృదయాల్లో ఏదైతే చిరంజీవి అనే పేరుందో దాన్ని ఎప్పటికీ ఎవడో చెరకలేడు. ఎందుకంటే మీరందరూ చేయలేదు, మీరందరూ చిరంజీవి గారిని మెగాస్టార్ చేయలేదు. మట్టిలోంచి పుట్టిన హీరో, సామాన్యుల్లోంచి వచ్చిన హీరో చిరంజీవి గారు. వాళ్ళు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారిని. మనం బిగినింగ్ నుంచి నన్ను ఎప్పటికైనా మనకు జరిగిన అవమానానికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తాడు అని. అందరూ ప్రజారాజ్యం అవగానే వెళ్ళిపోయారన్నా. ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ పరకాల ప్రభాకర్ గురించి మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే రక్తం పంచి పుట్టిన తమ్ముడు. మనకే ఎలా ఉంటే కళ్యాణ్కి ఎలా ఉంటది?